హైదరాబాద్లో జాయిట్ ఏంది నాదమే మా అత్తోళ్ళే ఆడ హైదరాబాద్లో కుట్టించుకొని వచ్చిండ్రు. అది మెడ కిందికి కుట్టిండ్రు. ఇంకా ఈయన వేసుకున్నప్పుడు తిట్టిండ్రు 2 సార్లు ఫస్ట్లో. ఇంకా అందుకని అది పక్కన వేసా. పూర్తిగా డీప్ అయిందిలే. ఇంకా అందుకని హాఫ్ పట్టుది వేసుకుంటా, రెడ్ కలర్ది. మేము సెట్ కాదులం. బిస్కెట్ కలర్ అన్నా వైట్ అన్నా వేసుకుంటారులే. ఇప్పుడు బిస్కెట్ కలర్, ఇప్పుడు ఇంకా కలర్స్ వేస్తున్నారు. ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఏందే డల్లుగా ఉన్నావు, హుషారు లేదా, మీ ఆయన కొద్ది కళ ఉన్నట్టుంది అంటున్నారు. కింద పడ్డాలే అని చెబుతున్నా. ఎవరు ఎత్తిండ్రు డిష్? నేను ఎత్తిన్నా, ఆయన ఎత్తిండా. స్పీడ్గా వెయ్యాలి. ఎవరు డిష్ ఎత్తితే వాడు గెలిచినట్టు. అంటే పెళ్లి 18 కదా, 17 రిసెప్షన్ కదా. దానికి పోతారు. దానికైనా పోవచ్చు, పెళ్ళి ఏమైనా తెల్లవారుజామున వచ్చింటా అది. అందుకని ముందు రోజు బాగా చేస్తారు. ముందు రోజు నైట్ భోజనాలకి పెళ్ళి కొడుకు మీ నాయన ఎత్తిండమ్మే డిష్, నేను ఎత్తలేకపోయినా. చిన్న చేతులు అనుకుంటుండ్రా, దింతుంటే ఎక్కువ చేతులు. సరేని నిదానంగానే పోసుకున్నామే. తలుపు ఏజుమే, కోతులు వచ్చినాయంట. నీ వెనకేమోలే. మోచెయ్యి కింద తగిలింది నాకు, బాగా దెబ్బ తగిలింది మోచెయ్యి కింద. ఎత్తలేకపోతున్నట్టు నా చెయ్యి. రే తిన్నావా? చెయ్యి కడుక్కున్నా. నందిని స్వీట్ ఆర్డర్ తీసుకోవాలా? పండు పెడితే పండు కడుక్కుందిలేమే. పండ్లు ఖచ్చితంగా పెట్టాలి, 2 పండ్లన్నా పెట్టాలి. నందిని మెటీరియల్ ఏ షాప్? మెటీరియల్ ఒక టాపు, ఒక లెగ్గిన్, ఒక ప్యాంట్ అన్నట్టు మమ్మీ డాడీలో బాగానే ఉంటుందా? మీ జేజీ పని అయిపోయిందా? కాలెత్తి పిచ్చి నాకే. నైటీలు ఏమంటాం లేదు, మీరు చూసి కొద్దిగా అలవాటు అయింది. ఇంకా చూసి ఏమంటలే. కాకపోతే ఇంకా మరీ లేట్ అయితే అరుస్తున్నాడు. రేపు ఫంక్షన్ పోవాలి, ఒక అమ్మాయికి మెచ్యూర్ ఫంక్షన్. చేతికి అవి పెట్టుకుంటేనే బాగుంటాయి, రాళ్ళయి. ఓ అమ్మ